నర్సరావుపేట దౌర్లవారి వీధిలో ఒక బిల్డింగ్లో రాజాల రమ్యదీప్తి అనే ఆమె, అలాగే ఆమె కొడుకు కియాన్ ప్రశాంత్ 4 సంవత్సరాల వయసు, ఈమె ఉరివేసుకుని మరణించిన స్థితిలోను, అలాగే ఆ పిల్లవాడికి నోటికి ప్లాస్టిక్లు ఉండి మంచం మీద పడిపోయి చనిపోయిన స్థితిలోను ఉన్నట్లుగా పోలీసు వారికి వచ్చిన సమాచారం మీద ఈ నేర స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆమె గదిలో ఉరివేసుకుని చనిపోయిన స్థితిలోను, అలాగే పక్కన బాడీ, చిన్నపిల్లవాడి బాడీ నోటికి ప్లాస్టిక్తో ఉంది. ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఈమె పెళ్ళయి 5 సంవత్సరాలు అయినట్లు. ఆ పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి అబుదాబీలో ఉంటున్నారు. రీసెంట్గా 2 నెలల క్రితం ఆమె అబుదాబీ నుంచి ఇక్కడికి వచ్చి ఒక వారం క్రితం అత్తగారి ఇంటికి, ఈ రేచర్లపేట ఇంటికి వచ్చినట్లు తెలిసింది. మరి ఏం కారణాలు ఉన్నాయో అనేది ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది. మృతురాలి యొక్క బంధువులు, రక్త సంబంధికులు ఇంకా రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్ వివరాలను బట్టి ఈమెకి ఏదైనా ఈ మరణాలకు సంబంధించి ఏదైనా కారణాలు ఉన్నాయో దర్యాప్తులో తేలవచ్చు. ఇంట్లో అసలు ఎంతమంది ఉంటారని అసలు తెలియలేదు, ఎందుకు తెలియలేదు చనిపోతుంది అంటే ఈ ఇంట్లో రాత్రి పడుకుంది ఈ అమ్మాయి కొడుకుతో పాటు పడుకుని లోపల బోల్ట్ పెట్టుకుందని చెప్తున్నారు. ఈ అమ్మాయితో పాటు అత్తగారు, ఆడపడుచు కూడా పక్క గదిలో ఉంటారు. వీళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే వీళ్ళు ఆ అమ్మాయికి డోర్ కొట్టిన తర్వాత 8 తర్వాత డోర్ కొడితే ఆ అమ్మాయి ఏమి సమాధానం చెప్పకూడదు. వీళ్ళు కంగారు వచ్చి పక్క వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి కిటికీ డోర్లోంచి చెక్ చేసి చూస్తే లోపల ఉరివేసుకున్న స్థితిలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే బాలుడిని గురించి కూడా చూస్తే ఆ బాలుడికి నోటికి ప్లాస్టిక్ వేసేసి చనిపోయిన స్థితిలో ఉంది. వెంటనే ఇమీడియట్గా చుట్టుపక్కల అందరూ కలిసి ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో గది డోర్ని, తలుపులను పగలు కొట్టి లోపల చూసి ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను తదుపరి తెలియజేస్తుంది.